నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం, ఇక్కడ ఎన్నికలు అనివార్యమైనటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అంటే మాగంటి గోపీనాథ్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన అనారోగ్యంతో అకాల మరణం తర్వాత ఇప్పుడు అక్కడ ఎన్నికలు అనివార్యమైనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు యథావిధిగా గతంలో కంటోన్మెంట్ ఎన్నికలు ఏ విధంగా అయితే జరిగినాయో లాస్ట్ నిందిత మృతితోటి ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ తమ ఖాతాలో వేసుకునే దిశగా, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారి యొక్క కుటుంబానికే టికెట్ ఇచ్చేటట్టుగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. కొంత సానుభూతి పక్కాగా వర్కౌట్ అవుతుంది అనేది బీఆర్ఎస్ నమ్మకం. కానీ ఇక్కడ సానుభూతి కంటే కూడా అక్కడ కొంత ప్రజల మనిషి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు గెలుస్తూ ఉన్నాడు. సో ఆయనకి సెట్ బ్యాక్స్ కంటే కూడా పాజిటివ్స్ ఎక్కువ శాతం ఉన్నాయి. అందుకనే ఆయన కొంత ప్రజల మనిషిగా పేరుంది కాబట్టి కొంత ప్రజల్లోకి విస్తృతంగా బలంగా నాటుకున్నటువంటి ఒక వ్యక్తిగా మనకు కనిపిస్తాడు ఆయన. అందుకనే వాళ్ళు కూడా హోప్స్ పెట్టుకున్నారు. ఇక బీజేపీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు కొత్త అధ్యక్షులు అయ్యారు. మరి ఇక్కడ కూడా గతంలో పోటీ చేసినటువంటి లంకాల దీపక్ రెడ్డి ఆయన కొంత పోటీకి కొంత ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు మాధవీలత ఎవరైతే గతంలో హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిందో ఆమె కూడా కొంత ఫోకస్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఇప్పుడు ఎవరెవరు పోటీలో దిగుతారు అనేది ఇప్పటికి అప్రస్తుతం. ఎందుకంటే ఇంకా అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత సర్వేలు చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరికి ఎడ్జ్ ఉంది, గెలిచే సత్తా ఉన్నటువంటి లీడర్ ఎవరు, ప్రజల్లో ఎవరికి మంచి పలుకుబడి ఉంది అనేది కొంత సర్వేలు చేస్తూ వాళ్ళు కూడా ఇంటర్నల్ సర్వేస్ చేసుకుంటూ కొంత కసరత్తు చేస్తున్నారు. మరి ఇట్లాంటి సందర్భాల్లో ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో ఓటర్ నాడు ఏ విధంగా ఉందనే అంశానికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా ప్రజల్లో యొక్క ఒపీనియన్ తెలుసుకునేందుకు వాళ్ళు బలంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా వరకు సర్వేలు జరుగుతూ ఉన్నాయి, సర్వే టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ అభ్యర్థిని ఎవరు నిలబెట్టాలి అని ఏ రాజకీయ పార్టీ కూడా కొంత ప్రజల్లో నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకుంటున్నటువంటి తరుణంలో కొంత ఎవరికి అవకాశం ఉంది, ఎవరి గ్రాఫ్ ఎంత ఉంది అని చూసుకునేటువంటి తరుణంలో కొంత మనకు కొన్ని ఫీడ్బ్యాక్స్ అంతూ ఉన్నాయి. అంటే మనకు ఉన్నటువంటి సమాచారం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చేసినటువంటి సర్వే వాళ్ళ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఒక పక్కా సోర్స్ ప్రకారం మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్కి సంబంధించి ఇన్డెప్త్ ఒక అనాలిసిస్ చేయబోతున్నా ఆ నియోజకవర్గం సంబంధించి. ఇక్కడ ప్రధానంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అని అందరికీ గుర్తొచ్చింది ప్రైమ్ ఏరియా. జూబ్లీ హిల్స్ అనగానే ఒక హైఫై పాష్ ఏరియా అని అనుకుంటాం. కానీ ఇక్కడ పాష్ ఏరియా ఎంత ఉందో మాస్ ఏరియా బస్తీలు కూడా అంతే ఎక్కువ. చెప్పుకోవడానికి ఇది పాష్. మరి ఇక్కడ ఉన్నటువంటి పాష్ ఏరియా కొంత భాగమే, మిగతా ఎక్కువ శాతం మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, అట్లాగే కొంత బస్తీలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా జూబ్లీ హిల్స్ గురించి మనం మాట్లాడుకొని వస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇక్కడ 7 డివిజన్స్. ఈ 7 డివిజన్స్ కనుక మనం ఒకసారి చూస్తే రహమత్ నగర్, అట్లాగే బోరాబండ, నెక్స్ట్ యూసుఫ్గూడ, నెక్స్ట్ వెంగళరావు నగర్, నెక్స్ట్ షేక్పేట్, అట్లాగే శ్రీనగర్ కాలనీ, నెక్స్ట్ ఎర్రగడ్డ. ఇక్కడ గతంలో మాగంటి గోపీనాథ్ గారు వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేపథ్యంలో ఆయనకు వచ్చినటువంటి మెజారిటీస్ కూడా ఎక్కువ శాతం నేను అందుకే సీక్వెల్గా రాసుకుంటూ వెళ్ళా. ఫస్ట్ వచ్చింది రెహమత్ నగర్, అప్పుడు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్స్. నెక్స్ట్ రెండోది వెంగళరావు నగర్, నెక్స్ట్ 3 యూసుఫ్గూడ, 4 బోరబండ, 5 షేక్పేట్, 6 శ్రీనగర్ కాలనీ, లాస్ట్లో ఎర్రగడ్డ. అంటే అప్పట్లో ఆయనకు వచ్చినటువంటి మెజారిటీస్ ఈ విధంగా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక ఎర్రగడ్డ తప్ప నుంచి మిగతా అంతటా కూడా అప్పట్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ శాతం మెజారిటీకి మాగంటి గోపీనాథ్కి వరుసగా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే మనం ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుకుంటా పోయే ముందు ఏ పార్టీల్లో ఎవరెవరు ఆస్పిరెంట్స్గా ఉన్నారు అనేది మనం ముందుగా చూద్దాం.
బీఆర్ఎస్ నుంచి ఎవరు ఉండే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి ఉంది, బీజేపీ నుంచి ఎవరికి ఉంది. ఎందుకంటే మనం ఇంటర్నల్గా ఒక్కొక్క సెగ్మెంట్స్ గురించి మాట్లాడకపోయే ముందు మనం పార్టీలలో ఉన్నటువంటి పరిస్థితులు, పార్టీలలో ఏ ఏ అభ్యర్థులు ఇవాళ పోటీకి సై అంటున్నారు, ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు అనే అంశాలు మనం ముందుగా మాట్లాడుకోవాలి. ఇక్కడ ప్రధానంగా మనకు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఎందుకంటే బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక రకంగా చెప్పాలంటే జీవన్మరణ సమస్య. ఎందుకంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉండాలన్నా సిట్టింగ్ సీటు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకవేళ ఈ స్థానం కనుక వేరే పార్టీల గెలుపు కనుక ఇక్కడ సాధ్యమైతే బీఆర్ఎస్ పార్టీ కొంత ఇప్పటికే అనేక ఒడిదుడుకులు, అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకనే స్పష్టంగా గెలవాలన్న ఒక లక్ష్యంతో వాళ్ళు కొంత ముందుకు అడుగులు వేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు కూడా డూ ఆర్ డై మ్యాచ్ లాంటిదే ఇక్కడ. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి యొక్క జిహెచ్ఎంసీలో పెద్దగా పాగా అయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీలో కేవలం గెలిచింది ఒకే ఒక స్థానం, కంటోన్మెంట్, అది కూడా ఉప ఎన్నికల్లోనే. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచినటువంటి దాఖలాలు ఇక్కడ జిహెచ్ఎంసీ లిమిట్స్లో లేవు. మరోవైపు భవిష్యత్తులో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఇది చాలా క్రియాశీలకంగా ఒక అడుగ్గా పనిచేస్తుంది. అంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఏమన్నా కొంత ఫెచ్చింగ్ అవుతుందని ఆ పార్టీ యొక్క బలమైన నమ్మకం. కానీ వాస్తవ పరిస్థితులు, రియాలిటీ అందుకు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ బీజేపీ విషయం తీసుకుంటే కొత్త అధ్యక్షుడు కాబట్టి ఆయన కూడా తన సత్తా చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు గతంలో వరుసగా ఇప్పటిదాకా జరిగినటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీస్ కానీ లేదంటే కనుక కొన్ని ఎన్నికల్లో వరుసగా బీజేపీ విజయాలు సొంతం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో స్టేట్లో ఆ వేవ్ ఏమన్నా కొంత బీజేపీకి ఏమైనా కలిసి వస్తుందేమో అన్న ఒక భావనలో ఆ పార్టీ కూడా ఉంది. ఇట్లా చూసుకుంటే ప్రధానంగా మనం బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ మాగంటి సునీత, ఈమెకే ఆల్మోస్ట్ ఆల్ టికెట్ అనేది కొంత మనకు తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ మాగంటి వజ్రనాథ్, అదే కుటుంబం నుంచి సోదరుడు, మాగంటి గోపీనాథ్ సోదరుడు మాగంటి వజ్రనాథ్, ఈయన కూడా కొంత మా కుటుంబానికి ఇవ్వాలి, నేనే మొత్తం అంతా నాకే ఇవ్వండి అని ఆయన అంటూ ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జూబ్లీహిల్స్లో గతంలో పోటీ చేసినటువంటి పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి, అయితే ఈయన కూడా యాస్పిరెంట్గా మనకి తెలుస్తున్నప్పటికీ, మనకు కనిపిస్తున్నప్పటికీ ఈయన సునీత గారికే కొంత సపోర్ట్ ఉన్నట్టుగా ఇప్పటికే ప్రకటించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈయన రూల్డ్ అవుట్. మ్యాక్సిమం మాగంటి సునీతనే, కొంత మాగంటి గోపీనాథ్ గారి వైఫ్నే బీఆర్ఎస్ పార్టీ రంగంలో దించే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ విషయం తీసుకుంటే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఆశావాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరికన్నీ వచ్చి అంటే కొంత కొత్త మకం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా కొంత క్యాస్ట్ ఈక్వేషన్స్ని కూడా బేస్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఎవరికి ఇవ్వాలనే ఒక అంచనా పెట్టుకుంది. ఇక్కడ ప్రధానంగా గతంలో పోటీ చేసినటువంటి అజారుద్దీన్, మాజీ ఇండియన్ కెప్టెన్, పైగా ఈ నియోజకవర్గంలో 40% ఓట్లు మైనారిటీ ఓట్లు కాబట్టి కొంత కలిసి వస్తుందేమో ఒక నమ్మకంతో మైనారిటీ అభ్యర్థి అయితే బాగుంటుందనే ఒక ఈక్వేషన్లో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ఎట్లాగో కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ఓట్లు కొంత కలిసి వస్తుంది కూడా ఆ పార్టీ అనుకుంటూ ఉంటుంది కాబట్టి అట్లా ఆ ఈక్వేషన్లో వచ్చారు. ఇక నెక్స్ట్ ఆస్పిరెంట్ నవీన్ యాదవ్, ఈయన కూడా కొంత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ బరిలో ఉన్నది సేమ్ మైనారిటీ రేస్లో ఇంతకుముందు నాంపల్లి నుంచి పోటీ చేసినటువంటి ఫిరోజ్ ఖాన్. ఇక నెక్స్ట్ ఫహీం ఖురేషి, ఈయన సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఈయన కూడా కొంత మైనారిటీ కోటాలో ఫహీం ఖురేషి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సీట్ అని తెలిసింది. నెక్స్ట్ డీసీసీ అధ్యక్షులు ఖైరతాబాద్ రోహిన్ రెడ్డి, ఈయన కూడా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఈయనకు కూడా కొంత అదృష్టాన్ని గతంలో అంబర్పేటలో పరీక్షించుకున్నాడు, సక్సెస్ కాలే. ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా కొంత పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక ప్రధానంగా ఈ రెండు పార్టీలు పక్కన పెడితే ఇక నెక్స్ట్ ఎంఐఎం పార్టీ. ఇక్కడ ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుందా చేయదా, చేస్తే ఎట్లా ఏముంటుంది పరిస్థితులు, అదొక చర్చ. నెక్స్ట్ టీడీపీ పార్టీ పోటీ చేస్తుందా లేకుంటే బీజేపీకి మద్దతు ఇస్తుందా. ఇప్పటికే దాని మీద కొంత పొలిటికల్ స్పెక్యులేషన్స్, పొలిటికల్ విమర్శలు, రూమర్స్ ఎదురవుతున్నాయి. ఎందుకంటే నారా లోకేష్ గారిని కేటీఆర్ గారు కొంత సీక్రెట్ మీటింగ్ జరిగింది అని కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సామా రామ్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున దుమారాన్ని రేపే వ్యాఖ్యలు చేశాడు. అది నిజమా అబద్ధమా పక్కన పెడితే కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చేసినటువంటి వ్యాఖ్యలు అధికార పార్టీగా తీవ్రస్థాయిలో కలకలం రేపింది. మరి నిజంగానే
బీఆర్ఎస్ పార్టీకి టీడీపీ మద్దతు ఇస్తుందా, పోటీ నుంచి విరమించుకుంటుందా? మరి బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికిప్పుడు టీడీపీ పోటీకి వచ్చే అవకాశాలు ఉంటాయా, ఎంతవరకు ఉంటాయి, ఉంటే మరి బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా తెలియాలి. కానీ ఇది ఒక ఎత్తు అయితే ఇక ప్రధానంగా నెక్స్ట్ బీజేపీ గురించి. బీజేపీలో ఇందాక నేను చెప్పినట్టుగా మాధవీలత గతంలో ఎంపీగా పోటీ చేసిన మాధవీలత గారు, అట్లాగే లంకాల దీపక్ రెడ్డి, నెక్స్ట్ కీర్తిరెడ్డి, జూటూరు కీర్తిరెడ్డి అనుకుంటా మేబీ, ఈ ముగ్గురు ప్రధానంగా బీజేపీ నుంచి ఆస్పిరెంట్స్. ఇక ఎంఐఎం విషయానికి వస్తే ఎంఐఎం ఇక్కడ ప్రస్తుతానికైతే పోటీ చేసే పరిస్థితి కనిపించట్లేదు అనే చర్చ జరుగుతోంది. ఎంఐఎం నో కంటెస్ట్ లేదా నాట్ కంటెస్టింగ్. ఓకే, అంటే ఇక్కడ ప్రధానంగా ఎందుకంటే క్యాండిడేట్ ఇక్కడ లేదు. ఎంఐఎంకి కాంగ్రెస్కి మద్దతు ఇస్తే కొంత బాగుంటుంది అనే ఈక్వేషన్ ఒకటైతే, కొంత ఆ విధంగా ఉన్నప్పటికీ అజారుద్దీన్ ఎవరైతే ఇక్కడ ప్రధానంగా గతంలో పోటీ చేశారో ఆయన కనుక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఎంఐఎంకి అజారుద్దీన్కి, అంటే అసదుద్దీన్ ఓవైసీకి అజారుద్దీన్కి పచ్చిగడ్డేస్తే భగ్గుమనేంత ఒక ఈక్వేషన్ ఉంది కాబట్టి, వారిద్దరికి పాత వైర్యం ఉంది కాబట్టి, ఒకవేళ అజరుద్దీన్ కనుక కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు లేదు. నెక్స్ట్ ఇక ఇటువంటి సందర్భంలో ఇప్పటికే కొంత జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఎంఐఎం పార్టీ కొంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు ఉంటారనేది పక్కన పెడితే, ఇప్పుడు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఇస్తారా లేదని తెలియాలి. కానీ కొంత జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత అనేది పొలిటికల్ ఈక్వేషన్ రోజు రోజుకు మారుతుంటాయి కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది అనేది కూడా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ అజరుద్దీన్ గురించి మనం వచ్చాం. అజరుద్దీన్ గారికి కనుక టికెట్ ఇస్తే ఎంఐఎం పోటీ చేసే, అంటే సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇక నెక్స్ట్ నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే కూడా గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టుగా రిపోర్ట్స్ అంతా ఉన్నాయి, సర్వే రిపోర్ట్స్. ఎందుకు అంటే నవీన్ యాదవ్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఏంటంటే ఆరోపణలు ఎటువంటివంటే రౌడీ షీటర్లుగా వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ సోదరులు కానీ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అనుచరులందరూ కూడా రౌడీ షీటర్లుగా ఒక ముద్ర ఉంది, వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకని ఏమంటే వాళ్ళందరూ కూడా కొంత ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. అంటే నవీన్ యాదవ్ పేరు చెప్పగానే కొంత గ్రౌండ్ లెవెల్లో ఒక రకమైనటువంటి ఫియర్ ప్రజల్లో వినిపిస్తూ ఉంది. అందుకని నవీన్ యాదవ్కి ఒకవేళ టికెట్ ఇచ్చినా కూడా కొంత గెలిచే అవకాశాలు తక్కువ, ప్రజల్లో అంత బలమైనటువంటి నేత కాదు అని తెలుస్తూ ఉంది. మరి ఒకవేళ నవీన్ యాదవ్ కనుక టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కూడా కొందరు చాలామంది సపోర్ట్ చేసే అవకాశాలు కూడా లేవు అనే ఒక విషయం కూడా తెర మీదకి వస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ పరిస్థితి కూడా ఆ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ ఫిరోజ్ ఖాన్ విషయాన్ని తీసుకుంటే కొంత ఆయన టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయని పక్కన పెడితే ప్రజల్లో మంచి పేరు, మైనారిటీల్లో ఒక రకమైనటువంటి గుడ్ విల్ ఉన్నటువంటి క్యాండిడేట్గా అయితే ఉంది. ఆయన అందరినీ దగ్గరకు తీసి అందరికీ ఆదరించి ప్రజల మనిషిగా ఒక ముద్ర అయితే ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ పోటీ చేస్తే జూబ్లీహిల్స్లో కలిసి వస్తుందా లేదా, బస్తీ ఓట్లు ఎంత మేరకు పడతాయి, ఇదంతా సెకండ్ ఈక్వేషన్. ప్రైమరీ ఈక్వేషన్ ఏంటంటే ఫిరోజ్ ఖాన్కి కొంత పబ్లిక్ ఫేస్గా కనిపిస్తోంది. ఇక ఫహీం ఖురేషీ అంటే పబ్లిక్లో లేనటువంటి మనిషి, కేవలం సీఎం రేవంత్ రెడ్డి కోటరీగా పేరు వచ్చినటువంటి ఫహీం ఖురేషీకి ఎంతవరకు ప్రజల్లో తిరగగలడు, ఎంతవరకు ఎన్నికల్ని కొంత లీడ్ చేయగలడు అనేది వెయిట్ చేయాలి. కానీ ఇక రోహిన్ రెడ్డి విషయం తీసుకున్న సేమ్. రోహిన్ రెడ్డి గారు కొంత సీఎం రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, కొంత ప్రజల్లో తిరిగినప్పటికీ కొన్ని సెగ్మెంట్స్లో బలమైనటువంటి ఒక క్యాండిడేట్గా మనకు కనిపిస్తాయి. ఏంటి కొన్ని సెగ్మెంట్స్, అది యూసుఫ్ గూడ కానీ శ్రీనగర్ కాలనీ కానీ కొన్ని అంటే కొంత మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్లో కొంత పేరున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తారు. కానీ పూర్తిగా ప్రజల మనిషిగా అంటే మనం ప్రజల మనిషిగా ఉన్నప్పటికీ అందుబాటులో ఎంతవరకు ఉంటారనేది ఒక చర్చ జరుగుతోంది. ఇక ఇవి బీఆర్ఎస్ కాంగ్రెస్ గురించి. ఇక బీజేపీ విషయం తీసుకొస్తే మనం మొన్న అంతకుముందు వీడియోలో కూడా బీజేపీ గురించి చెప్పాను. మాధవీలత గారు హైదరాబాద్లో సీరియస్గా కంటెస్ట్ చేసినటువంటి, హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ చేసినటువంటి వ్యక్తి. కొంత సర్కిల్స్లో ఆమెకి ఒక గుడ్ విల్ ఉంది. ఇక నెక్స్ట్ లంకాల దీపక్ రెడ్డి కొంత మాస్ ఓటింగ్ని
ఆకట్టుకోలేడు, కొంత ఓటింగ్ రాబట్టలేడు. కానీ గతంలో కొంత 26,000 ఓట్లు వచ్చినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందని కూడా ప్రచారం. ఇక కీర్తిరెడ్డి గారు గతంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి కొంత క్లోజ్డ్ అసోసియేట్గా పరిచయం ఉంది. అంటే ఆమె బీజేపీ కొంత జూబ్లీహిల్స్లో ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. గతంలో టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా టికెట్ దొరకనటువంటి పరిస్థితి. మరి ఈసారి చాలా సీరియస్గా ప్రయత్నం అయితే చేస్తోంది ఆమె. ఇది ఓవరాల్గా పార్టీలకు సంబంధించినటువంటి పరిస్థితి. ఇక సెగ్మెంట్ల గురించి మాట్లాడుకుంటే ఇక ప్రధానంగా రహమత్ నగర్ మనం సెగ్మెంట్స్ వైజ్గా మాట్లాడుకుందాం. రహమత్ నగర్ గురించి మాట్లాడుకుంటే రహమత్ నగర్లో ఎవరైతే సిఎన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నాడో ఆయన 102 డివిజన్ ఇది. ఈయన రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళాడు. అక్కడ కొంత ఈ ప్రతికూల వాతావరణంగా కనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే ఈయన మీద సిఎన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణలు, వసూళ్ళ దందాలు, అట్లాగే కొంత లోకల్గా ప్రజల నుంచి వేధించుకు తింటున్నటువంటి పరిస్థితులు, ఈ వసూళ్ళ భాగవతాలతోటి కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి వ్యక్తుల వల్ల కొంత మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కొంత లోకల్గా ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. అట్లాగే గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జాలు కానీ ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణలు, అట్లాగే ల్యాండ్ సెటిల్మెంట్స్ కానీ కొంత అక్రమ దందాలు, అంటే రౌడీలలాగా అక్రమ దందాలు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీకి, మరీ ముఖ్యంగా అధికార పార్టీకి. ఎందుకంటే ఈయన గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి సందర్భం. ఇది ఒక ఎత్తు. ఇక నెక్స్ట్ బోరబండ విషయం తీసుకుంటే బోరబండలో కూడా ఇక్కడ ప్రధానంగా బాబా ఫసీయుద్దీన్ ఎవరైతే గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారో, ఆ గతంలో డిప్యూటీ మేయర్గా పనిచేసినట్టున్నారు, ఆయన సేమ్ కాంగ్రెస్లోకి వచ్చారో, ఈయన పరిస్థితి కూడా సేమ్ సిఎన్ రెడ్డి లాగే అనమాట. సేమ్ అంటే గతంలో ఈయన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే బీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సర్దార్ చావుకి, అంటే ఆత్మహత్యకి ఈయనే కారణం అనే ఒక ఆరోపణ ప్రజల్లో బలంగా ఉంది. అంటే ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల ఈయన మీద యాక్షన్ తీసుకోలేదు అనే ఒక అపవాదు కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల మైనారిటీ ఓట్స్ కాంగ్రెస్ పార్టీకి కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయనే ఒక ప్రచారం ప్రజల్లో బలంగా ఉంది. అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్స్ ఇవన్నీ కూడా. అంటే బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినప్పటికీ మైనారిటీ ఓట్స్ యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ అవ్వాలి, ప్లస్ అవ్వాలి. కానీ ఇక్కడ ప్లస్ అయ్యే పరిస్థితి లేదు. మైనారిటీస్లో కూడా బాబా ఫసీయుద్దీన్కి వ్యతిరేకత చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో అది కొంత కాంగ్రెస్ పార్టీకి సెట్ బ్యాక్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ సెగ్మెంట్స్లో. ఇక ఎర్రగడ్డ సెగ్మెంట్ తీసుకుంటే ఇక్కడ గతంలో ఎంఐఎం గెలిచింది. ఇక్కడ ఈ సెగ్మెంట్ కార్పొరేటర్గా ఇక్కడ బలంగా ముస్లిం మైనారిటీస్ అత్యధికంగా ఉంటారు. ఎంఐఎం చాలా స్ట్రాంగ్ కాంటెస్టెంట్, స్ట్రాంగ్ యాస్పిరెంట్గా ఇక్కడ ఉంటారు. కానీ గతంలో ఇక్కడ లేడీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆమె మరణం తర్వాత ఆయన తదనంతరం ఆయన హస్బెండ్ ఎవరైతే మొహమ్మద్ షరీఫ్ ఉన్నాడో, షరీఫ్ కూడా కొంత అకాల మరణం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్కడ ఈ డివిజన్లో కార్పొరేటర్ ఎన్నికలు జరగకపోగా కొంత ఎవరు అవునన్నా కాదన్నా కొంత ఎంఐఎంకి ఈ సెగ్మెంట్ కొంత అనుకూలంగా ఉంటుంది. అంటే ఎక్కువ మైనారిటీ ఓట్లు ఎర్రగడ్డలో ఉంటాయి. మరీ ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ 3 సార్లు గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ గారికి కూడా ఇది చివరి సెగ్మెంట్, అంటే మెజారిటీ వైజ్గా కూడా చివరి సెగ్మెంట్ ఇది. అంటే ఎంత మైనారిటీ ప్రాబల్యం ఎర్రగడ్డలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ విషయం తీసుకుంటే శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ కాలనీలో ఇక్కడ సంగీత యాదవ్ ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో, సంగీత యాదవ్, ఈమె కూడా కాంగ్రెస్లోకి జంప్ అయినటువంటి పరిస్థితి. సంగీత యాదవ్ కూడా ఈమె కాంగ్రెస్లోకి పోవటం ద్వారా అధికార పార్టీలో ఉండటం నేపథ్యంలో ఈయన భర్త ఎవరైతే ఉన్నారో ఆమె అరాచకాలు ఎక్కువైనాయి అనే ప్రచారం బలంగా ఉంది ప్రజల్లో. అంటే వాళ్ళ భర్త యొక్క సెటిల్మెంట్స్ అరాచకాలు అంటే ఇన్ ద సెన్స్ అంటే వసూళ్ళ దందా, లోకల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్లాబ్ వేయాలంటే 1,00,000 రూపాయలు, లేకుంటే ల్యాండ్ కబ్జాలు, ల్యాండ్కి సంబంధించిన సెటిల్మెంట్స్, ఇట్లాంటివన్నీ ఉండేసరికి కొంత కాంగ్రెస్ పార్టీకి శ్రీనగర్ కాలనీ సెగ్మెంట్లో కొంత హైఫై సెగ్మెంట్స్లో కొన్ని కాలనీ సెగ్మెంట్స్ ఇక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి సెట్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది శ్రీనగర్ కాలనీ. అంటే ఇక్కడ ప్రధానంగా
ఈ నియోజకవర్గంలో కమ్మ కాపు ప్రతి సంవత్సరం మెజారిటీ వస్తుంది. అంటే వాళ్ళ ఓట్స్ ఎక్కువ. కమ్మ కాపు వీళ్ళకి సంబంధించి 2 క్యాస్ట్లకు సంబంధించినటువంటి ఓట్స్, అంటే మైనార్టీస్, ముస్లిం మైనార్టీస్ ఏ విధంగా ఉంటారో వీళ్ళు ఎక్కువగా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటారు, కమ్మ కాపు. సో అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కమ్మ కమ్యూనిటీకి చెందినటువంటి క్యాండిడేట్ కోసమే అన్వేషిస్తోంది అనే ఒక ప్రచారం కూడా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో బాగా బలంగా వినిపిస్తోంది. ఇక నెక్స్ట్ విషయం తీసుకుంటే ఇక నెక్స్ట్ రెండో సెగ్మెంటు షేక్పేట్, వెంగళరావు నగర్. షేక్పేట్లో కూడా మైనారిటీస్ ఎక్కువగానే ఉంటారు. నెక్స్ట్ వెంగళరావు నగర్ కూడా కొంత హైఫై సర్కిల్, కొంత మాస్ బస్తీలు ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ 2 సెగ్మెంట్స్లో కూడా బీఆర్ఎస్ఏ కొంత ఇప్పటికి కూడా స్టిల్ బీఆర్ఎస్ వేవ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ కొంత వార్ వన్ సైడ్గానే కనిపిస్తుంది. ఎంత కాంగ్రెస్ పార్టీకి ఓట్లు స్ప్లిట్ అయినా కొంత బీఆర్ఎస్ పార్టీకి ఈ 2 సెగ్మెంట్లో ఎడ్జ్గా ఉంది అనే విషయం కొంత తెలుస్తోంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ రెండిట్ల మధ్య ప్రధానంగా పోటీ ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధాన పోటీలుగా ఇక్కడ జూబ్లీస్లో మనం చూడొచ్చు. అంటే బీజేపీ కూడా పోటీ ఉంటుంది, కానీ ఇక్కడ టీడీపీ కొంత ప్రాబల్యం ఉంటుంది. అది ఎవరికి ఎడ్జ్ అవుతున్నది కూడా కొంత చూడాలి. కానీ ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఒకసారి చూసుకుంటే బీఆర్ఎస్కి ప్లస్లు, కాంగ్రెస్కి ప్లస్లు మైనస్లు ఏమున్నాయని ఒకసారి మనం చూస్తే బీఆర్ఎస్కి ప్లస్లు ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే, 3 times హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఈయన దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఈయన లోకల్ లీడర్లను కానీ లేకంటే స్థానికంగా కొంతమంది ఎవరైతే కొంత లీడర్లు ఉంటారో, లోకల్ లీడర్లు ఉంటారో వాళ్ళని ఎక్కువగా నమ్మే వ్యక్తులు కాదు, డైరెక్ట్గా పబ్లిక్ తోటి కనెక్టివిటీ పెంచుకున్నటువంటి లీడర్ మాగంటి గోపీనాథ్. అందుకనే ఆయనకి కొంత ప్రజల మనిషిగా కొంత పేరుంది. మరోవైపు గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి సిఎన్ రెడ్డి కానీ, బాబా ఫసీయుద్దీన్ కానీ వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు తెలిసిన తర్వాత వీళ్ళని నిలదీసిన తర్వాతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు అనే ఒక ప్రచారం ప్రజల్లో బలంగా ఉంది. ఇక నెక్స్ట్ వెంగళరావు నగర్కి సంబంధించినటువంటి దేదీప్యారావు, అట్లాగే యూసుఫ్గూడకు సంబంధించినటువంటి రాజ్ కుమార్ పటేల్, అట్లాగే శ్రీనగర్ కాలనీకి చెందినటువంటి సంగీత యాదవ్. వీళ్ళందరికీ కూడా ఫస్ట్ టైం టికెట్లు ఇచ్చి కార్పొరేటర్గా గెలిపించుకున్నటువంటి చరిత్ర మాగంటి గోపీనాథ్. అంటే లీడర్ క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళని పిక్ చేసి ప్రజల మనుషులుగా గుర్తింపు తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా గుర్తింపులు తీసుకొచ్చింది ఆయనే ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇంకోటి, ఆ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా ఆయనే అడ్రస్ చేస్తారు, ప్రజలందరూ వీళ్ళు ఆయనే కలవచ్చు. మరోవైపు ప్రతి అంశాన్ని ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేస్తాడు. మరోవైపు ప్రతినిత్యం నియోజకవర్గంలో ఉంటాడు. అంటే ఏదో ఒక రోజు ఆయన ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే తప్ప మిగతా టైంలో నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఆయన గడిపేందుకు, ప్రజల మధ్య ఉండేందుకే ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా మనకు ఆయన ట్రాక్ చూస్తే అర్థమవుతుంది. మరోవైపు రహమత్ నగర్ డివిజన్లో ఆయన 500 గుడిసెలు ఉంటాయి రహమత్ నగర్లో. ఈ 500 గుడిసెల్లో ఉంటే వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్స్ ఇప్పించినటువంటి చరిత్ర మాగంటి గోపీనాథ్కి. అట్లాగే బస్తీల్లో నీటి సమస్య, వాటర్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేశారు అని కొందరు ప్రజలు చెప్తూ ఉన్నారు. అట్లాగే అంతకుముందు గతంలో బాగా ఎక్కువగా బస్తీల్లో గొడవలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, కులాల మధ్య జరిగినటువంటి చిచ్చులన్నీ కూడా గత 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అటువంటి పరిణామాలన్నీ కూడా పరిణామ క్రమంలో ఈయన వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ కొంత ప్రశాంతంగా ఉంది, ఎటువంటి గొడవలు లేకుండా అనేది కూడా కొంత తెలుస్తోంది. ఇక్కడ ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఒకసారి చూస్తే బీఆర్ఎస్ పార్టీకి పక్కన పెడితే ఇక్కడ కాస్ట్ ఈక్వేషన్స్ కనుక చూస్తే మైనారిటీస్ 40%. ఓకే, నెక్స్ట్ హిందూస్ 52%, క్రిస్టియన్స్ 8%. సో ఇట్లా మైనారిటీస్ 40% ఉన్నటువంటి వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. అది కొంత బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది అనేది కొంత ఇవాళ సర్వేలో
తెలుస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీకి మైనారిటీ వర్గం అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది ఎక్కడ మైనస్ పడింది మైనారిటీస్ కంటే? ఇందాక నేను చెప్పినట్టుగా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. అంటే అజరుద్దీన్ లోకల్ కాదనే ఒక ఈక్వేషన్ ఉంది. అట్లాగే ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే అజరుద్దీన్, అంటే నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మాట్లాడుతున్నాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విషయం ఏంటంటే అందులో పాయింట్స్ అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లీడర్స్ మైనస్ ఏంటంటే ఈ వచ్చినటువంటి 1.5 yearలోనే ఎక్కువగా వసూళ్లకు పాల్పడుతున్నారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఒక ఆరోపణ, ప్రజల నుంచి ఉన్నటువంటి ఆరోపణ. నెక్స్ట్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కానీ, షాదీ ముబారక్లు కానీ, షాదీ ముబారక్ చెక్స్ కానీ ఇవి వీళ్ళకి ఇవ్వాలంటే, లబ్ధిదారులకు ఇవ్వాలంటే షాదీ ముబారక్ చెక్స్ కానీ 10,000 రూపాయలు ముందే ఇవ్వాలి. అంటే ఈ చెక్స్కి 3,000 అప్లికేషన్ ఫీజు. ఇది నడుస్తూ ఉంది. ఇది ఎందుకు అంటే 10,000 ఎందుకు ఇవ్వాలి జనాలు అడుగుతున్నటువంటి సందర్భంగా వాళ్ళు లోకల్ లీడర్స్, లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లేకుంటే కొందరు చెప్పేది అంటే లోకల్ లీడర్స్ మాకి ఆ డిస్ట్రిబ్యూషన్ సమయంలో స్టేజ్లకు కానీ లేదంటే కనుక షాలూస్ కానీ ఆ మీటింగ్స్ అరేంజ్మెంట్స్కి కానీ మేము ఇవి స్పెండ్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. ఈ గతంలో మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఇటువంటి లేవు, మాకెవరు తీసుకునే వాళ్ళు కాదు, కేవలం ఆయన డైరెక్ట్గా వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ అవన్నీ ఇచ్చేవాళ్ళు అని ప్రజలు చెప్తున్నటువంటి మాట. అంటే గతంలో మాగంటి గోపీనాథ్ గారి గురించి నేను మాట్లాడిన సందర్భంగా ఇప్పుడు ఎవరైతే మాగంటి వజ్రనాథ్ ఎవరైతే పోటీదారుడు ఉన్నారో ప్రధానంగా ఆయనను 2020 సంవత్సరంలో ఆయన కేఎన్ రెడ్డి అనే కార్పొరేటర్ దగ్గర 50 లక్షలు కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తా అని వసూళ్లకు పాల్పడితే ఆ వసూలు తెలిసి ఆయన్ని నిలదీస్తే కేఎన్ రెడ్డి అనే వ్యక్తి మాగంటి గోపీనాథ్కి ఫిర్యాదు చేస్తే ఆయన పెద్ద ఎత్తున భారీగా ఫ్లెక్సీలు వేసుకొని ఆనాడు హల్చల్ చేస్తే క్వశ్చన్ చేసినందుకే మాగంటి వజ్రనాథ్ ఎవరైతే ఇప్పుడు ఆస్పిరెంట్గా పోటీ చేస్తారని అనుకుంటున్నాడో, ఆయన టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడో ఆయనను మాగంటి గోపీనాథే ఆయన ఆఫీస్ నుంచి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితులు కూడా ఆనాడు ఉన్నాయి. అంటే నిబద్ధతకు కొంత ప్రజల మనిషిగా కొంత ట్రస్ట్ ఫ్యాక్టర్ అయితే మాగంటి గోపీనాథ్ దగ్గర ఉంది. అందుకనే వాళ్ళ వైఫ్కి కూడా అదే రిఫ్లెక్టివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎట్లాగో మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఎంఐఎం కొంత పోటీ చేస్తున్న డైలమాలో ఉంది ఇక్కడ ప్రధానంగా. మరోవైపు ఇక వేరే విషయం తీసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి విషయం తీసుకుంటే ఇక అజరుద్దీన్ ఇందాక చెప్పినట్టుగా ఆయన లోకల్ కాదు, ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వస్తుంది. లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అట్లాగే ప్రధానంగా ఎలక్షన్స్ టైంలో మాత్రమే వాళ్ళు నియోజకవర్గంలో వచ్చి ఎలక్షన్లు అయిపోగానే వెళ్ళిపోతారు, అంటే వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతారు అనే ప్రచారం ఉంది. అంటే మా నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండరు, వాళ్ళు ఆ ఎలక్షన్ టైంలో మాత్రమే ప్రచారం టైంలో కనిపిస్తారు, మళ్ళీ ఎక్కడా కనపడరు, అందుబాటులో ఉండరు అనే ప్రచారం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి అజరుద్దీన్ మీద ఉంది. మరోవైపు నవీన్ యాదవ్ పైన కూడా సేమ్ ఇటువంటివే, ఆయన లోకల్ కాదు, పబ్లిక్ కొంత ప్యానిక్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ కుటుంబాలకు సంబంధించినటువంటి రౌడీ షీటర్లు అనే ముద్ర ఉంది కాబట్టి. ఇక నెక్స్ట్ బీజేపీ మైనారిటీస్కి వ్యతిరేకంగా కొంత వాళ్ళు ఉంటారు బీజేపీ పార్టీకి, అట్లాగే లోకల్ వర్సెస్ నాన్ లోకల్ బీజేపీకి కూడా కొంత ఇంపాక్ట్ అవుతుంది. మరి ఇక్కడ ప్రధానంగా రహమత్ నగర్ విషయం తీసుకుంటే ఇక్కడ బస్తీలు రహమత్ నగర్ కానీ కొన్ని ఏరియాల్లో ఒక్క రహమత్ నగర్లోనే 63 బస్తీలు ఉన్నాయి. అంటే ఇంకెన్ని బస్తీలు ఉంటాయి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి బస్తీలన్నింటిలో కూడా పీజేఆర్ బస్తీల నాయకుడుగా ఎంతైతే గతంలో నుంచి పేరుందో అటువంటి బస్తీ నాయకుడు కానీ ఇప్పటికి కూడా మాగంటి గోపీనాథ్కి అంత మంచి పేరు, అంటే ప్రజలకు అంత కనెక్టివిటీ ఉన్నటువంటి లీడర్. సో నెక్స్ట్ ఇక్కడ క్లాస్ ఓట్స్ మాస్ ఓట్స్ కనుక తీసుకుంటే క్లాస్ ఓట్స్ మనకి ఈ నియోజకవర్గంలో 54% క్లాస్ ఓట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మాస్ ఓట్స్ కనుక పరిశీలిస్తే 46% మాస్ ఓటింగ్ ఉంది ఈ నియోజకవర్గంలో. అందుకని ఇక్కడ క్లాస్ ఓటింగ్ ఎంత ఇంపార్టెంటో మాస్ ఓటింగ్ అంతే ఇంపార్టెంట్ అని చెప్పినాం. సో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చేసుకున్నటువంటి సర్వేస్లో కూడా ఇవాళ ఎవరిని నిలబెట్టాలి, ఎవరి బలాబలాలు ఎంత అని అన్వేషిస్తున్నటువంటి తరంలో అన్ని పార్టీలకి కొంత కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఎవరైతే సర్వే టీమ్స్ చేస్తున్నాయో ఆ టీమ్స్ చేసినటువంటి సర్వేల్లో కూడా కొంత షాకింగ్ ఫ్యాక్ట్స్, చేదు రిజల్ట్స్ వస్తున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి మాగంటి గోపీనాథ్ వైఫ్ ఎవరైతే సునీత గారు ఉన్నారో ఆమెకు కొంత ఎడ్జ్ కనిపిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. మరి ఇన్డెప్త్గా ప్రజల్లో మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆమెకి కనుక టికెట్ బీఆర్ఎస్ నుంచి వస్తే ఖచ్చితంగా ఈసారి పోటీ చాలా గట్టిగా ఉండే అవకాశం ఉంటుంది. బలమైనటువంటి పోటీదారుగా సునీత గారే నిలబడే అవకాశం ఉంటుంది. ఆమె ఇప్పటికే చాలా యాక్టివ్గా పబ్లిక్లోకి ఇప్పటి నుంచే వెళ్ళటం స్టార్ట్ చేశారనే సమాచారం కూడా మనకు అందుతోంది.
మరి ఇటువంటి సందర్భాల్లో మరి మిగతా పార్టీల నుంచి ఇప్పటికీ ఇంకా డైలమా నడుస్తుంది. ఎవరు పూర్తి స్థాయిలో నియోజకవర్గాన్ని ఫోకస్ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బీహార్ ఎన్నికలతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు వచ్చే తరుణంలో కొంత గెలుపోవటం మీద చాలా సీరియస్ డిస్కషన్స్ అవుతున్నాయి. సర్వేల్లో అయితే మాత్రం కొంత షాకింగ్ రిజల్ట్సే అధికార పార్టీకి మనకు కనిపిస్తుంది. సో మీరు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ ఇన్డెప్త్ అనాలిసిస్ చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఎవరి గెలుపు అవకాశాలు ఉంటాయన్నది కూడా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరికి ఎడ్జ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఎవరికి టికెట్ ఇస్తే ఎవరికి పాజిటివ్స్ ఎవరికి నెగిటివ్స్ ఎట్లా ఉంటాయి ఈక్వేషన్స్ రాజకీయంగా కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.